హాయ్ ఎవ్రీవన్, ప్రెజెంట్ నేను రాయల్ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నాను. ఒకసారి ఈ రోజు లోడ్లు వచ్చాయంట, అన్న డీటెయిల్స్ తెలుసుకుందాము. 3 गाड़ी है देखिए, इंशाल्लाह ताला कल नहीं तो परसों और एक गाड़ी आ रहा, फिर परसों और एक गाड़ी आ रहा. ఓకే, అడ్రస్ బోలేనా? कंटिन्यू रॉयल डेयरी फार्म शमशाबाद. ఓకే, శంషాబాద్ దగ్గర 3 లోడ్లు వచ్చినాయి, హర్యానా లోడ్లు చూసుకోవచ్చు. మార్నింగే దిగాయి లోడ్లన్నీ. మొత్తము ఎన్ని గేదెలు వచ్చాయి మొత్తం మనం ఒక్కొక్క గేదెను చూపించి ధరలు ఎట్లున్నాయి, ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి, క్వాలిటీలో మొత్తం చూద్దాము. చూసుకోవచ్చు అన్ని గేదెలు వచ్చేసి ఈ రోజు వచ్చినాయి లోడ్లో. మీకు ఏ సైజు గేదెలు అనుకుంటే ఆ సైజు గేదెలు ఉన్నాయి. ఒకసారి ఒక్కోదాని గురించి అడుగుదాము. అన్న మొత్తం ఎన్ని వచ్చినాయి అన్న? 33 అన్న. ఒక్కొక్క బండి 11 వచ్చినాయి. అంటే మామూలుగా అయితే 10 వస్తాయి కదన్నా, పెద్ద బండి ఇది 11 వస్తాయి. 11 వస్తాయా? అవును. ఓకే, 11 మొత్తం 33 గేదెలు వచ్చాయంట హర్యానా నుంచి లోడు. అన్న దీని గురించి చెప్పండి అన్న. ఇది రెండు ఈత పడ్డా అన్న. 2 ఈత పడ్డా. పూటకు 6 లీటర్ అలా జోకి తీసుకున్నాం మేము. అన్న మీరు వెళ్ళారా? అక్కడ మీ పర్సనల్ పోయినా అన్న, మేము పర్సనల్ పోయి 3 లోడ్ మేమే తీసుకున్నా. మళ్ళా రేపు ఒక లోడ్ వస్తుంది, సండే ఒక లోడ్, టోటల్ 5 లోడ్ తీసుకున్నా అన్న. మొత్తం ముర్రా వారం దాకా అక్కడనే ఉండి పాలు చూసి అంతా చూసి తీసుకున్నా అన్న. ఇప్పుడు ఇది ఈయన ఎన్ని రోజులు అంటే ఇది వారం అవుతుంది అన్న, అంతే. వారం లోపే వారం అవుతుంది. ఇంకా పాలు పెరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటాయి అన్న, 20 రోజుల దాకా పాలు పెరుగుతాయి. అంటే మీకు మొత్తం వచ్చిన 33 గేదెలలో ఎన్ని అంటే మొత్తము అంటే ఈనటి తెచ్చారా? కొన్ని ఏమన్నా నిండు సూడి అట్లా ఏమన్నా తీసుకున్నా? నిన్న సూడి కూడా తెచ్చినా కదా అన్న, 2-3 ఉన్నాయి దీంట్లో. నిన్న సూడి కూడా ఉన్నాయి అన్న. యాక్చువల్గా ఏంటంటే నిండు సుడి తీసుకొస్తే కొంచెం ప్రాబ్లం ఉంటది, అదే గాడిలో ఈయడం కానీ తొక్కడం కానీ అలాంటివి జరుగుతుంటాయి అనేసి అంటారు కదా. అవుతుంది అన్న, అవుతుంది. ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు కాదు. కానీ అప్పుడు మీకు ఎక్కువ ప్రాబ్లం ఉంటది కదా నిండు సుడి తీసుకురావడం వల్ల. అవును, తక్కువ తెస్తాం మేము, ఎప్పుడు తేవు. ఒకసారి 2 సార్లు అంతే చూసుకొచ్చి. ఇది ఒకటి, ఇది కూడా అన్న. ఇది ఈనిందన్న? ఈయన 2-3 రోజులు అవుతుంది అన్న. బండిలో ఈనింది. దాని పవర్ చూడు, సంఖ చూడు. ఇప్పుడే 4.5 లీటర్ పాలు తయారుంది దీని దగ్గర. అవును, ప్రజెంట్ 4.5 నుంచి 5 లీటర్లు పాలు ఉన్నాయంట. అంటే ఒక గేదె వచ్చేసి ఫుల్ గా పాలు ఇవ్వాలంటే ఒక 20 డేస్ 20 డేస్ పడుతుంది. 20 డేస్ పడుతుంది. 20 రోజులు టైం పడుతుంది అంట. 20 రోజులు టైం పడుతుంది అనేసి చెప్తున్నారు. సైజ్ కూడా చూసుకోవచ్చు అన్న. ఎన్నో అయితే గేదె ఉంటుంది అన్న? ఇది 2 లేకుంటే 3 ఉంటాయి అన్న. 2 లేకపోతే 3 అన్న. మీరు తేవడం కూడా 2 లేకపోతే 3 తెస్తారు అంతేనా? అక్కడ నుంచి ఫస్ట్ అయితే రేర్ గా ఏదైనా సైజు బాగుండి క్వాలిటీ బాగుంటే మాత్రమే తీసుకొస్తారు ఫస్ట్ది. చూసుకోవచ్చు అన్న. బన్నీ ఏమైనా వస్తుంది ఈ మధ్య లోడ్? ఏమన్నా బన్నీ సండే వస్తాయి అన్న. సండే వస్తుంది. ఇగో ఆల్రెడీ ఎర్ర కచరాని వేస్తున్నా. మా ప్రతి ఒక్క బర్రె మైలా ఇస్తానా. కచరా వేస్తుందంటే పచ్చి బర్రె కచరా రావాలి ఆ బర్రెకు. ఈ పడ్డా చూడు అన్న, ఫస్ట్ లాక్టేషన్. ఇది ఫస్ట్ లాక్టేషన్ తొలిసూడి పడ్డా. ఇది సైజ్ చూసుకోవచ్చు. తొలిసూరులో 5 లీటర్ తయారుంది అన్న. రేట్ ఎంత ఉంది అనేది? 1.20 అన్న. బయట దానికంటే మీ దానిలో ఖచ్చితంగా ఒక 5,000 డిఫరెన్స్ ఉంటుంది అన్న. ఎవరైనా ఒక కస్టమర్ సరే చూసుకొని రమ్మన్న కూడా నేను అప్పటికి చెప్తా, డైరెక్ట్ మా దగ్గర రావద్దు, మొత్తం బయట చూసి మా దగ్గర లాస్ట్ కు రా. లాస్ట్ వస్తేనే అర్థమవుతుంది. డైరెక్ట్ మా దగ్గర వస్తే మార్కెట్ అర్థం కాదు. సో మినిమం అంటే ఒక 5,000 అయితే బయట మార్కెట్ కంటే మీ దగ్గర అయితే తక్కువనే ఉంటది గేదె అన్న. ఎవరైనా కొనేటోళ్ళకి మీరు ఏం అసూరెన్స్ ఇస్తారన్న? ఇక్కడ గేదెలు కొనేటోళ్ళకి ఇది గ్యారంటీ ఉంటది అనేటట్టు ఏం చెప్తారు? గ్యారంటీ ఉంటాయన్న. మా దగ్గర పూటకు 5 లీటర్ పక్క గ్యారంటీ ఉంటది. పూటకు 5 లీటర్లు గ్యారంటీ ఉంటుంది. పోయిన తర్వాత కూడా ఏమైనా గ్యారంటీ ఉంటదన్న? ఖచ్చితంగా ఉంటది. వాళ్ళు ఒకవేళ పాలు డ్రాస్టిక్ చేంజ్ వచ్చినా సరే గేదెను మార్చి గేదెని ఇవ్వడం అట్లా ఏమన్నా? ఖచ్చితంగా. ఇది చూడు, ఇది కూడా 2 ఈత పడ్డా. దాని సైజ్ చూడు అన్న, దాని సైజ్, దాని హైట్ అంతా చూడు ఎట్లా ఉంది. 5 లీటర్ అలా జోకిన అన్న. 5 లీటర్లు 1,20,000. అవును, 1,20,000 చెప్తున్నారు అన్న. అన్ని మినిమం ఎంత రేట్ ఉన్నాయన్న? మాక్సిమం ఎంత వరకు ఉన్నాయన్న? మా దగ్గర 1.10 నుంచి 1.40 దాకా ఉంది అన్న. 1.10 నుంచి 1.40 వరకు. అని ఇప్పుడు వర్షాకాలంలో ఇప్పుడు గేదెల రేటు తగ్గినాయా? మళ్ళీ ఎప్పటి నుంచి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి? ఇదే రేటు ఎప్పటి వరకు మెయింటైన్ అవుతుంది? ఎప్పుడైనా ఈ టైం తగ్గుతాయి, కానీ ఈ టైం అంతా తగ్గలే. కొంచెం మార్కెట్ టైట్ ఉంది. ఈ దీపావళి దాకా కొంచెం తగ్గుతాయి. మళ్ళా డౌట్, ఇంకా తగ్గాలంటే కష్టమే. ఇప్పుడు ఇదే రేట్లు ఎన్ని రోజుల వరకు ఎంత వరకు ఉంటుంది అన్న? మళ్ళీ ఎప్పుడు పెరుగుతాయి అన్న రేట్లు? దీపావళి తర్వాత పెరుగుతాయి అన్న. దీపావళి తర్వాత పెరుగుతాయి. ఈ పడ్డా చూడు, పూటకు 6.5-7 లీటర్ జోకిన జెర్సీ ఆవులక ఉంది సంఖ. దాని పవర్ చూడు, దాని సంఖ. ఇప్పుడు దీనికి ముందు సంఖ అంటారు కదా అన్న. ముందు సంఖ ఉంటే ఎక్కువ పాలసీ. ఇప్పుడు దీనికి ఉంది, ఇది సంఖ మాక్సిమం ఎక్కువ ముందుకుంది. ఇట్లా ముందు 6.5-7 లీటర్ ఆడ జోకిన అన్న. దానికి జోకి తీసుకున్నా. ఇది కూడా కచరా ఇస్తుంది. ఇక్కడ వెనుక తీసుకో. ఇగో పచ్చి బర్లు 3-4 రోజు ఈని బర్లు.
ఎన్ని అయితే ఉంటుంది అనేది? ఇది 2 ఈత. 2 ఈత. ఇక్కడ వచ్చేసి ఒకటి మినీ జాతి గేదె వచ్చింది. మినీ సంక చూడు, ఆవు లేక ఉంది సంక, పవర్ దాని సన్ కట్ చూడు. ఎన్ని వచ్చాను ఇది అనేది కొంచెం వీక్ అంటే అంటే రికవరీ గానికే కొంచెం టైం పడుతుందా? అంటే ఇయాలు దిగినాయి అన్న, అందుకే కొంచెం కండిషన్ లారీలో వచ్చిన ఒత్తుకుంటాయి సైడ్ లకు అట్లా ఒత్తుకోవడం కానీ కొంచెం ఏమీ లేదు అన్న. ఎన్ని ఉన్నాయి దీని దగ్గర పాలు? దీని 6, 6.5. దీని కూడా జోకినా అన్న, 6, 6.5. అని ఇవి పొలాలకు సెట్. ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఉంటారు డైరీ లేకుండా పొలాల మట్టి తిరిగి పచ్చిగడ్డి మేపుకోండి అన్ని అవుతుంది అన్న, అన్ని అవుతుంది, తిరిగి మేస్తుంది, ఏం టెన్షన్ ఉండకుండా ఉంటాయి మాకు. కొంచెం టైం పడుతుంది అంటే ఇప్పుడు కొంచెం మంది ఏమంటారంటే హర్యానా గేదెలు కొంచెం టైం తీసుకుంటాయి అంటే తిరిగి బర్రైనా సరే అన్న, కొత్త జగ వారం అవుతుంది, వారం తర్వాత సెట్ అవుతుంది. సెట్ కావాలంటే టైం ఖచ్చితంగా తీసుకుంటాం. అంటే కొంతమంది హరిబరి అవుతారు కదా, ఇప్పుడు తీసుకు వెంటనే కొంతమందికి పాలు కావాలంటారు, కొంతమంది ఏమో పాలు ఇవ్వట్లేదు అంటారు. మీకు రైతులు ఎలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటాయి? ఇప్పుడు తీసుకుపోయిన వాళ్ళు అన్న మాకు ఇది కంప్లైంట్ రైతు కన్నా ఉరిగడ్డి. రైతులు ఏం చేస్తానంటే తీసుకుపోయి ఉరిగడ్డి వేస్తా, దాంతో పాలు తగ్గుతాయి. అంటే కొంతమంది వరిగడ్డి వేయమని చెప్తారు, అంటే వరిగడ్డి వేస్తే పాలు తగ్గుతాయా? తగ్గుతాయి, ఖచ్చితంగా తగ్గుతాయి. అంటే ఎందుకు తగ్గుతాయి వరిగడ్డి వేస్తే? ఉరిగడ్డి ఖచ్చితంగా తగ్గుతాయి. పచ్చి మేత ఉండాలా, కుట్టి ఉండాలా, ఎప్పుడు పాలు తక్కువ కాదు. ఇంకా ఇక్కడ నుంచి తీసుకుపోతే ఎక్కువ అవుతుంది, తక్కువ కాదు. ఈ మినీ రేట్ చెప్తా అన్న, దీని గురించి చెప్పండి అన్న. ఇది చెప్పండి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న, సెకండ్ లాక్టేషన్. 6 లీటర్ అలా జోకినా. ఇది 1.40. 1.40. మినీ 1.20. మినీ 1.20. 1,20,000 చెప్తున్నారు. 1,20,000 ఎవరు ఏమన్నా ఎంత మంచి బర్రె మేము ఇస్తున్నా. శరత్ రాయల్ డైరీ ఫామ్ లో రేట్ ఎక్కడ రాదు ఆ రేటు. నెక్స్ట్ ఇదన్నా ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఇది కూడా చెప్పినా కదా 1.20. ఇదన్నా ఇది 1.40. 1.40. 3 ఈత బర్రె. ఇది 85,000. 85,000. అవును. ఎన్ని వచ్చాను ఇది పాలు? ఇది 5 లీటర్ ఇస్తుంది. 5 లీటర్ ఇస్తుంది. రుకో. నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు, చాలా హెవీ సైజ్ ఉంది గేదె అన్న. ఎన్ని రోజులు ఏందన్న ఇది? అన్ని వారం లోపన్న, వారం లోపు ఒకటి కూడా లేవు అన్న. ఎంత రేట్ పడుతుంది అన్న ఇది? ఇది నీకు 1.50 అన్న. అనే చాలా మంది ఏంటంటే ఇప్పుడు గేదెలు మనం రేట్ అడిగితే మాక్సిమం రేట్ చెప్పరు, ఎందుకంటే మీరు డైరెక్ట్ రేట్లు చెప్పేస్తున్నారు. అంటే కొంతమంది ఏంటంటే ఈ రేట్ నుంచి ఈ రేట్ లోపల ఉంటుంది, 1,10,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది అట్లా చెప్తారు. ఆడికి పోయిన తర్వాత ఇంకొక రేట్ చెప్తారు, ఇది లేదంటారు. సో మీరైతే డైరెక్ట్ మేము చెప్పిన రేట్ మీరు వచ్చి ఆ వీడియో చూపెట్టి అదే రేట్ కు తీసుకోపోవచ్చు, టెన్షన్ లేదు అన్న. అవును. సో చూసుకోవచ్చు అన్న, అయితే డైరెక్ట్ రేట్లు కూడా మేము ఏ రేట్ చెప్తామో అదే రేట్ ఉంటుంది తప్ప మళ్ళీ వీడియోలో ఒక రేటు పక్కన ఒక రేటు అట్లా కూడా ఉండదు అనేసి కూడా చెప్తున్నారు అన్న. ఇది ఎన్ని వచ్చాను నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం పాలు? అది 2 ఈత అన్న. 2 ఈత. ఈ పడ్డా చూడు. ఓకే. ఈ పడ్డా చూడు ఎట్లా ఉన్నాయి. ఇది కూడా 2 ఈత పడ్డా. 2 ఈత. ఎన్ని వచ్చాను పాలు? ఇది 5 లీటర్ తయారు ఉన్నాయి, మేము చూసి తీసుకున్నా. 5 లీటర్ రెడీ. అవును. అని ఇప్పుడు బన్నీ బ్రీడ్, జాఫరాబాద్, ముర్రా, ఈ 3 దాంట్లో ఎవరైనా సరే కేంద్రానికి కోసుకుంటే ఏది ఫ్యాట్ ఎక్కువ వస్తుంది? దీని రేట్ చెప్తా అన్న, 1,15,000. 1,15,000. ఇప్పుడు చెప్పు. అన్నిటిలో ముర్రా నెంబర్ 1. ముర్రా నెంబర్ 1. ముర్రా లేక ఏ బర్రె కాదు, హర్యానా లేక ఏ బర్రె కాదు. దాని తర్వాత జాఫరీ, లాస్ట్ బన్నీ. బన్నీలో సన్ ప్రాబ్లం బాగా వస్తుంది. బన్నీ తీసుకుంటే రైతు లోపల అయిపోతాయి. జాఫరాబాద్ లో కొంతమంది కట్టవనేసి అంటుంటారు, అది ఎంతవరకు నిజమన్నా? జాఫరాబాద్ కూడా కడతది, మా దగ్గర డైరీలు ఉన్నాయి, అందరి దగ్గర కట్టినాయి, చూపెడతామేమో. ఈనింది 4 ఈత ఈనింది కడతాయి, లేట్ కడతది, తొందరగా కడతాయి అంతే. అని ఇప్పుడు ఎవరైనా సరే ఒక కస్టమర్ ఎన్ని రోజులు దీని పవర్ చూడు అన్న, బర్రె పవర్ చూడు, సైజ్ చూడు ఎట్లా ఉంది అని. ఇప్పుడు కట్టించుకోవడము మీరు ఎన్ని రోజులకు కట్టించుకోమంటారు అన్న గేదెలను? 2 నెలలు. 2 నెలలకు? అవును. 3 నెలలకు? 2-3 నెలలు కట్టియాలి. చలికాలం తొందరగా వస్తాయి హీట్ కు, ఎండాకాలం లేట్ వస్తుంది. అంటే అన్న కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే పాలు ఎస్పెషల్లీ హైదరాబాద్ లో అన్న పాలు ఇచ్చిన రోజులు చూసుకుంటారు. అంటే ఇప్పుడు 6 నెలలు కానీ 7 నెలలు కానీ 8 నెలలు కానీ చూసుకుంటారు. దానివల్ల ప్రాబ్లం అన్న, లేకపోతే టైం కు కట్టేయడము ఖచ్చితంగా టైం కి కట్టియాలన్నా? డైరీ ఫామ్ లో సక్సెస్ కావాలంటే టైం కు కట్టాలి, కట్టితేనే బర్రె సక్సెస్ అవుతాయి, లేకుంటే కాదు. ఇదన్నా దీని గురించి చెప్పండి అన్న. ఈ 3 ఈత బర్రె 6 మీద తీసుకున్న పాలు, 6 లీటర్ మీద. దాని పవర్ చూడు, అంతా చూడు ఎట్లా ఉంది. 1.30. అని ఇప్పుడు హర్యానాలో ఎట్లున్నాయి అన్న రేట్లు? డైరెక్ట్ హర్యానాలో ఇప్పుడు కొంతమంది హర్యానా పోయి గేదెలు తెచ్చుకుంటారు, అక్కడికి ఇక్కడికి తేడా ఏంటన్నా? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గేదెలు ఇక్కడ తీసుకోవడం వల్ల ఇది ఒక బెటర్ అని కూడా ఉంటాయి కదా, అది కొత్త మనిషి పోతే బాగా దెబ్బ తింటాయి, అలా మోసం ఎక్కువ ఉంటాయి. మేము కూడా దెబ్బ తింటాయి, చాలా సార్లు తినా. సరే, నువ్వు ఒక మోసం చెప్పు, నేను ఒక మోసం చెప్తా. ఎగ్జాంపుల్ ఇట్లా మోసం చేస్తారని చెప్పేసి ఒకటి చెప్పండి, నేను ఒకటి చెప్తాను. మేము 3 బండి తీసుకున్నా, దాంట్లో 2 బర్రెలు సన్ ఖరాబ్ వచ్చినాయి, ఒక బర్రె చచ్చిపోయిన తువ్వలు. ఆయన బాధ్యత ఏం లేదు చెప్పిన, మొత్తం పైసలు మేము కట్టి తీసుకున్నా, రూపాయి కూడా తక్కువ చేయలేదు. మా దోస్త్ ఒక ఆయన పోయి డైరెక్ట్ తీసుకువస్తే
వస్తే 3 బర్రెలు 3 నెలలు సూడి వెళ్ళిన 3 నెలల తర్వాత వీడికి వచ్చేది చూడండి సూడి వెళ్ళినాయి చిన్న దుడ్డలు అట్లా బాగా మోసం అవుతుంది. ఇంకొక మోసం ఏంటంటే ఇప్పుడు హర్యానాకి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ 2 గేదెలు తక్కువ రేట్లు ఇప్పిస్తారు. ఎట్లా అంటే 1,30,000 గేదెలు కూడా 1,20,000 అట్లా ఇప్పిస్తారు. నువ్వు అక్కడ 2 గేదెలు తీసుకున్నా బ్లాక్ ఉన్నాను, నువ్వు సచ్చినట్టు 9 గేదెలు 10 గేదెలు తీసుకొచ్చింది. అదొక మోసం బాగా ఎక్కువ జరుగుతుంది. అయిపోయిందా ఫస్ట్ మీ పైసలు మీ దగ్గర తీసుకోవాలంటే తక్కువ రేట్ ఇప్పించి నువ్వు సచ్చినట్టు మిగిలిన గేదెలు తీసుకొని లోడ్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు రేటు దానిలో దుమ్ము దొరుకుతారు. సో చూసుకోవచ్చు అలాంటి మోసాలు కూడా చాలా జరుగుతున్నాయి. రేర్ గా అంటే మీకు బాగా తెలిసి ఏమన్నా సరే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి గేదెలు కొనుక్కోవడం బెటర్. మీకు ఇక్కడ వచ్చేసి మీకు 3 రకాల బ్రీడ్లు ఎప్పుడు రెగ్యులర్ గా రాయల్ డైరీ ఫామ్ లో అమ్మకానికి ఉంటాయి. ప్రెసెంట్ అయితే మాత్రం కొంచెం గేదెల రేట్లు అయితే తగ్గినాయి. 1,10,000 నుంచి 1,40,000 వరకు మొత్తం 33 గేదెలు ప్రెసెంట్ అయితే అమ్మకానికి ఉన్నాయి. ఒక 2-3 గేదెలు మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నాయి రేటు. మిగతావన్నీ కూడా అనుకూలమైన రేట్లోనే ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో ఉంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. వచ్చి చూసి చెక్ చేసుకుని 2-3 పూట్ల పాలు కూడా చూసుకొని గేదెలు కొనుగోలు చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ.